తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాణుడు బగబగలాడగా ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకంత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు దట్టమైన మబ్బులు కనిపించాయి. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు ఏర్పడిన సైక్లోనిక్ సర్కిల్ కారణంగా ఈ మార్పులొచ్చాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణంలో చల్లదనం ఏర్పడిందంటున్నారు. విజయవాడలో గురువారం 40.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్ర శనివారాల్లో 1 డిగ్రీ మేరకు తగ్గుతుంది. శుక్రవారం 39.78 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం 39.24 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 రోజులు మాత్రమే బాణుడు కాస్తంత ఉపశమనం కలిగించనున్నాడు. ఇక ఆదివారం నుంచి పరిస్థితి మామూలుగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు. తెలంగాణలో ఇవాళ కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఓవైపు బాణుడి సెగలతో పట్టపగలే చుక్కలు చూపిస్తోన్న జనానికి ఈ వర్ష సూచన వార్తలు కాస్త ఉపశమనంగా ఫీలవుతున్నారు. వాతావరణ శాఖ వార్తలు రైతన్నలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే సీజన్లో పండే మామిడి పంట చేతికొచ్చే సమయంలో వానలు పడతాయని అధికారులు చెప్పడంతో రైతులు కంగారు పడుతున్నారు.